Hello everyone. Today we are going to learn a very basic important concept in chemistry, atom. First we learn in English and then in Telugu language. So what is an atom? An atom is the smallest unit of matter. Everything around us is made up of atoms. Water, air, even our body, everything is made up of atoms. Now imagine this. If you take a piece of chalk and breaking it into smaller and smaller pieces, you will finally reach a smallest particle. That smallest particle is called an atom. Atoms are very, very small. We cannot see them with our eyes. They are so small. Each atom has three main parts which are unbreakable. Number 1, protons, positive charge. Number 2, neutrons, no charge. It means neutral. Number 3, electrons, negative charge. Protons and neutrons present in the center and called as nucleus. See in the picture, coming picture, you will understand. Electrons move around the nucleus. See in the picture coming on the right side. You will understand it. That's basic structure of atom. In next video, we will learn more about atomic structure in detail. If you understood the concept, don't forget to like, subscribe my channel to understand the chemistry from basic to advanced level. Subscribe, like, share and comment. Thank you. Thank you very much. ఇప్పుడు మనం ఈ విషయాలను తెలుగులో అర్థం చేసుకుందాము. దీనివల్ల భవిష్యత్తులో ఇంగ్లీష్ అక్షరాలు కూడా మన గుర్తుంటాయి. తెలుగులో అర్థం అవ్వటం సులభం. ముందు ఇంగ్లీష్ అక్షరాలు అనేవి చాలా అవసరం ఉంటాయి కెమిస్ట్రీలో. హలో అందరికీ. ఈరోజు మనం కెమిస్ట్రీలో ఒక చాలా ప్రాథమికమైన కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం, యాటమ్ గురించి. అయితే యాటమ్ అంటే ఏమిటి? యాటమ్ అనేది పదార్థం యొక్క అతి చిన్న ఘటకం, విడగొట్టలేనిది, అతి చిన్నదన్నమాట. ఇది మన చుట్టూ ఉన్న ప్రతిదీ యాటమ్స్తోనే తయారైంది. నీరు కానివ్వండి, గాలి కానివ్వండి, ఈవెన్ మన శరీరం కూడా అన్నీ యాటమ్స్తోనే తయారై ఉంటాయి. ఒకసారి ఊహించండి, మీరు ఒక చాక్ పీసు ముక్క తీసుకొని దాన్ని మళ్ళీ చిన్న ముక్కలుగా విరుస్తూ వెళ్తే ఒక చిన్న కణం మిగులుతుంది. దానినే యాటమ్ అంటారు. యాటమ్ చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని మన కళ్ళతో చూడలేము, అంత చిన్నగా ఉంటాయి అన్నమాట. ప్రతి యాటంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. నెంబర్ 1 ప్రోటాన్. దీనికి ధన విద్యుత్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అన్నమాట. రెండోది న్యూట్రాన్. దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ అన్నమాట. దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు న్యూట్రాన్కు. మూడోది ఎలక్ట్రాన్స్, రుణ విద్యుత్ ఛార్జ్ ఉంటుంది, నెగటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట దీనికి. ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ యాటమ్ మధ్య భాగంలో ఉంటాయి. రాబోయే పిక్చర్లో చూడండి, మీరు అర్థం అవుతుంది ఈజీగా. ఈ మధ్య భాగాన్ని న్యూక్లియస్ అంటారు. మీరు ఈ చిత్రంలో చూడండి, ఎలక్ట్రాన్స్ మాత్రం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిత్రంలో చూడండి, ఇదే యాటమ్ యొక్క ప్రాథమిక నిర్మాణం. ఇప్పుడు దీన్ని మనం పిక్చర్లో చూడండి, మధ్యలో న్యూక్లియస్ ఉంది, చుట్టూ ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. తదుపరి వీడియోల్లో అటామిక్ స్ట్రక్చర్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.